నేను మీ సరి గేమింగ్ డబల్ 9 ఈరోజైతే మనం అయితే మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ నెంబర్ 2 సోలో సర్వైవల్. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ గైస్. మనకైతే మైనింగ్లో అయితే డైమండ్స్ అయితే దొరికాయి అనమాట. నేనైతే ఆఫ్లైన్లో పికాక్స్ తయారు చేసుకుని ఫినిష్ అయిపోతుందని చెప్పి సో అయితే మనమైతే మైన్క్రాఫ్ట్ అదే మైనింగ్కి అయితే వెళ్దాం. మనకి దొరికిన డైమండ్స్ 3 అయితే డైమండ్స్ దొరికాయి. ఆఫ్లైన్లో ఎంచర్మెంట్ టేబుల్కి కావాల్సిన బుక్ షెల్ఫ్స్ వెబ్సైట్ కనెక్ట్ చేసుకుని ఇక్కడ లావా పూల్ దొరికింది నాకు అప్పుడు మైనింగ్లో. దాన్ని వెబ్సైట్గా మార్చి ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నా. దాన్ని అక్కడ వాటర్ బకెట్ తీసుకున్నాను కదా, అదే సో తొందరగా డైమండ్స్ కలెక్ట్ చేసుకున్నాం. కలెక్ట్ చేసుకుని ఎంచర్మెంట్ టేబుల్ తీసుకొని మనకు కావాలన్న ఎక్స్పీతో డైమండ్ టూల్స్ వరకు కుదిరితే మన ఆర్మర్ కొంచెం తీసుకుందాం, కొంచెం ప్రొడక్షన్ ఉంటుంది. సో అయితే ముందర మనం పిఎం డైమండ్స్ తీసుకొని దాని తర్వాత ఇంకా మనం మన ఎంచర్మెంట్ టేబుల్ తీసుకుందాం. మీరు అయితే ఇందాక పైన అయితే చూసారు. మనకైతే నేను ఆఫ్లైన్లో అయితే ఫామ్ అయితే చేసుకున్నాను అనమాట. ఫుడ్ మనకు అడలేదు. బెడ్ 41 ఉంది, దానిపై అదే పడలేము. అది అయిపోతే ఇంక ఇంకేమైనా తెచ్చుకోవాలి కదా, ఇంకేమైనా ఉండాలి కదా. ఇద్దాం గైస్ డైమండ్స్ ఇదండి. మేము ముందర అయితే చేస్తున్నా 1 అక్కడే ఇక్కడ గోల్డ్ కూడా దొరికింది. దట్టు ఇక్కడ 3 డైమండ్స్ దొరికాయి. మనకు అక్కడ ఒక్కటి ఉంది కాబట్టి అంతా కలిపితే 4. ఇంకా చుట్టుపక్కల కూడా మెయిన్ చేశాను. ఇంకా నాకు డైమండ్స్ కూడా కనిపించలేదు, ఇంకా దొరకడం కూడా దొరకదు. ఫస్ట్ నేను 1 డైమండ్ కనిపించింది, అంతా చూస్తూ ఉంటే 2 కనిపించాయి. దగ్గరలో ఇంకా డైమండ్స్ అని చెప్పి చుట్టూ రిమైండ్ చేస్తే ఇక్కడ 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 కింద ఒక డైమండ్ దొరికింది. సో అయితే ఇంక మనం పోయి ఈ బొక్కను ముడి చేయాలి ముందర. అదిగాక ఇక్కడ ఒక కేవ్ కూడా దొరికింది నాకు. ఇక్కడ బ్లాక్స్కు వుడ్ ఉంది, వుడ్ని పెట్టేద్దాం. ఎందుకంటే ఇక్కడ కేవ్ అయితే ఉంది. నేను ఇంకా మైనింగ్ చేయలేదు, నేను చేశాను కాకపోతే నేను క్లోజ్ చేశాను. సరే ఇంక నేను పైకి వెళ్ళిన తర్వాత కలుస్తా. గైస్ మనం అయితే పైకి వచ్చేసాం. సో అయితే ఇంకైతే మనకు అక్కడ ఉన్న ఆబ్సిడియన్తో ఒక ఎంచర్మెంట్ టేబుల్ అయితే చేసుకుందాం. దాని గైస్ ఆబ్సిడియన్. సో అయితే ఎంచర్మెంట్ టేబుల్ అయితే చేసుకుందాం. బుక్ కావాలి కదా, నాకు షుగర్ కిన్ కావాలి. మా కోసం కరెక్ట్గా 3 అయితే ఉంది. 1 2 ఉంది, ఒకటి ఎత్తుకోవడం అండ్ 3 అంతే. ఎస్ నాకు అర్థం. షుగర్ కేన్ ఫాము, ఇక్కడ పైన ఫుడ్ ఫాము అండి. ఇంక అయితే ఇంకైతే మనం ఎంచర్మెంట్ టేబుల్ అయితే చేసేద్దాం. ఇక్కడ ఒక బుక్, ఇంకా ఇక్కడ ఒక డైమండ్. ఓకే ప్లేస్ అయితే ప్లేస్ని అయితే క్లియర్ చేసి టేబుల్ అయితే పెట్టేశాను. నాకు అక్కడ కొన్ని బుక్ షెల్ఫ్ ఉన్నాయి, అవి తీసుకొచ్చి సెట్ చేద్దాం. ఇప్పుడైతే 8 ఉన్నాయి, సెట్ చేద్దాం. వన్ 2 3 ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ లాస్ట్ ఒకటి మీద ఉంది. ఇక్కడ ఎంతవరకు వచ్చింది? సో పికెక్స్ అయితే పెట్టి చూద్దాం. ఫార్చ్యూన్ 2 అండ్ బ్రేకింగ్ 3. నాకు కూడా ఎక్స్పీ లేదు. ఫార్చ్యూన్ 1 ఉంది, ఫార్చ్యూన్ 2 దానికి ఫార్చ్యూన్ 2 వస్తుంది, ఫార్చ్యూన్ 1 వస్తుంది. ఇంకొన్ని బుక్ షెల్ఫ్ అయితే పెడదాం. తర్వాత బేసిక్ ఎంచర్మెంట్ అయితే చేసుకుందాం.
అయితే లైఫ్ ఈజ్ రోజులు అయితే లేదు, మన బ్యాటింగ్ మనం ఏం చేయలేం. ఎన్చాన్మెంట్ టేబుల్ అయితే వచ్చింది, అది చాలు. ఇంకా మనకు 2 డైమండ్స్ అయితే మిగిలి ఉన్నాయి. 2 డైమండ్స్ దాచుకుందాం. ఇంకో డైమండ్ దొరికితే ఇంకో డైమండ్ పికాక్స్ చేసుకుందాం. ఈ వీడియోకి అయితే ఇంత కేసు ఇంకా సరే అయితే ఇంకా ఈ వీడియోని అయితే ఏం చేసి ఇంత గైస్. మనం అయితే నెక్స్ట్ వీడియోస్ కలుసుకుందాం. మా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.